సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అత్యద్భుతంగా నడుస్తున్నాయని 3వ తరగతి నుండి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉంది అన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం వసతి బోధనా సదుపాయాలు అందుతున్నాయన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువులో వెనుకబడకూడదని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు బీసీ దళిత సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలకు పేద వర్గాలకు పేద కులాలకు బడికి పోదాం రండి, హాస్టల్లో జాయిన్ అయిదాం రండి అని పిలుపునిస్తున్నాం. పేద వర్గాలు ఈ మధ్యకాలంలో మనం పెద్ద ఎత్తున హాస్టళ్ళు గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సమాజంలో మార్పు. అందుకే ఇప్పటికి కూడా నగర ప్రాంతంలో పాటు విలేజ్లలో కూడా చదువు విషయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంది. అందుకే మేము ఒకటే పిలుస్తున్నాం, మీరు చదువుకోండి, హాస్టల్లో పిల్లలను చేర్పించండి. పేదవాళ్ళందరూ మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చండి, మీ పిల్లలను గురుకులాలలో చేర్చండి. ఎవరికి సీట్ రాకుండా, కాలేజ్ స్కూల్లో రాకుండా, హాస్టల్లో రాకుండా, గురుకులాలలో సీట్ రాకుండా తప్పనిసరి మేము పోరాడి ఇప్పిస్తాం. మా దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి మెడ నుంచి ప్రతి ఒక్కరు చదువుకున్నట్టు తీర్చిదిద్దామని హెచ్చరిస్తున్నాం. అందుకే పేద ప్రజలందరూ మీ పిల్లలను హాస్టల్లో చేర్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా మేము అదే 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. విద్య ద్వారా సమాజంలో మార్పు